ప్రాసెస్ కావచ్చు, ఏవైనా రోజుకొకటి మారుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఎప్పుడో 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో ఇంటికి వెళ్తాము. అప్పటికి ఎన్ని మారుతాయో ఎన్ని వస్తాయో మనకే తెలీదు. అవసరానికి మించి ఖర్చులు చేస్తున్నారు, అవసరానికి మించి డబ్బులు ఖర్చులు వేసి లాస్ట్కి ఇంటికి పోయేటప్పటికి ఒట్టి చేతులతో వెళ్తున్నారు అనమాట. ఈ 1 గ్రామ్ గోల్డ్, ఈ రిప్లికా శారీస్, బట్టలు తీసుకొని వెళ్తున్నారు అనమాట. వస్తే మీకు చెప్పనక్కర్లే, మన ఇంటి దగ్గర అయినా ట్రెండ్ ఫాలో అవుతారో కారో ఏమో కానీ మన కోయట్లో అయితే మన వాళ్ళు బీభత్సంగా ఫాలో అయిపోతున్నారు. ఆఫర్ ఆఫర్ ఆఫర్, బీభత్సమైన ఆఫర్లు అనమాట. ఇక్కడ కష్టపడి సంపాదిస్తున్నామండి, ఇక్కడ డబ్బులు ఊరికే రావడంలే. 24 అవర్స్ కష్టపడాలి. ఇక్కడ మనకి ఇచ్చే ఒక 4-5 అవర్సే రెస్ట్ ఉంటుందేమో, 6 అవర్స్ ఉంటుంది, ఇంకా అంతకు మించి ఎక్కువ ఉండదు రెస్ట్. ఇది చూసి రిప్లికా ఐటమ్స్ బాగా బీభత్సంగా కొంటున్నారు. 30 దినాల 50 దినాల ఏదన్నా ఒక డ్రెస్ వేసారంటే అది కంపల్సరిగా మనం వేయాల్సిందే. అది 50 దినాలు అంటే ఎంత డబ్బు చెప్పండి. అదే బంగారు అయితే నీ ప్రాణం ఎందుకు వచ్చినా కూడా నీకు యూజ్ అవుతుంది. రేపు ఏమన్నా నీకు డబ్బు అవసరం కావాలన్నా నువ్వు అది అమ్ముకుంటే నీకు డబ్బు వస్తుంది. హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ కైరోనిసా వ్లాగ్స్. కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మన టాపిక్ ఏంటో తెలుసా? అందరూ నాకు కామెంట్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, యూట్యూబ్ లో కావచ్చు. ఏంటంటే అక్క, మనకు ఇండియాలో దొరికే ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ దొరుకుతుందా? ఫుడ్ కావచ్చు, బట్టలు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఏదైనా కానీ పచ్చళ్ళు కానీ ఇలాంటివి మనకు ప్రతి ఒక్కటి దొరుకుతుందా అని చెప్పేసి అడిగారు. అంటే చాలా మందికి తెలియదు కదా, ఇక్కడికి రాకుండా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి కొందరికి తెలియదు కదా, వాళ్ళ కోసమే అనమాట ఈ వీడియో. ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఏదీ లేదండి, ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది. మనీ ఉండాలి అంతే, మన చేతిలో డబ్బు ఉంటే లేని వస్తువు అంటూ ఏమీ ఉండదు. ఇంకా మనకి ఇంకా సీజనల్ గా దొరుకుతూ ఉంటాయి కొన్ని ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ. అవి ఇక్కడ అలా కాదనమాట, ఎనీ టైం 24 అవర్స్ నీకు ఏ టైంలో ఏం కావాలన్నా దొరుకుతాయి అనమాట. డబ్బు ఉండాలి. ప్రతి ఒక్క వస్తువు అండి, ఏవైనా ప్రతి ఒక్క కిచెన్ ఐటమ్స్ కావచ్చు, ఊరగాయలు కావచ్చు, ఇంకా వచ్చేసి బట్టల జోలికి వస్తే మీకు చెప్పనక్కర్లే. మన ఇంటి దగ్గర అయినా ట్రెండ్ ఫాలో అవుతారో కారో ఏమో కానీ మన కోయట్లో అయితే మన వాళ్ళు బీభత్సంగా ఫాలో అయిపోతున్నారు. ఇక్కడ ఇంటి దగ్గర ఇప్పుడు కొత్తగా ఇది జరుగుతుందిగా, ఒరిజినల్ విఎస్ రిప్లికా వార్ జరుగుతుంది కదా సోషల్ మీడియాలో, మరీ బీభత్సంగా శారీల పైన. సో ఇక్కడ రిప్లికా బిజినెస్ చాలా ఎక్కువ జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకు 1000 రూపాయలు ఉండే వస్తువు మన ఇంటి దగ్గర 1000 రూపాయలు పెట్టి మనం కొనే వస్తువు ఇక్కడ మన వాళ్ళు 2000-3000 పెట్టి కొంటున్నారు. అలా జరుగుతుంది బిజినెస్ ఇక్కడ. ఇక్కడ దొరికిన వస్తువు అంటే ఏది ఉండదండి, కానీ అన్ని రిప్లికాస్ ఉంటాయి అన్నమాట. సో బట్టల పరంగా వస్తే అన్ని రిప్లికాసే. ఎందుకంటే నేను కూడా కొన్ని మోసపోయాను అనమాట. నేను కూడా అమ్మాయినేగా, మనకు కూడా కొన్ని ఏదైనా చూస్తే నచ్చుతూ ఉంటాయి కదా, అవి తీసుకోవాలి, మనకు కూడా కావాలనిపిస్తూ ఉంటుంది. సో కొని మోసపోయాను అనమాట. దాంతో స్థూత మళ్ళీ నేను ఏది కొనను. నేను కొనే వాళ్ళకు కూడా ఇదే చెప్తాను. చాలా మంది ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నాం కదా, మనకి నచ్చింది తీసుకోవాలి, మనం నచ్చింది కట్టుకోవాలి, మనమే కదా సంపాదించేదాన్ని అనుకుంటూ ఉంటారు. నిజమే, సంపాదించేది మీరే, మీకోసం మీరు ఖర్చు పెట్టుకోవాలి, ఏదైనా మీకు నచ్చింది తీసుకోవాలి. కానీ అలా అని 1000 రూపాయలు ఉండే వస్తువు 2000-3000 పెట్టి కొనడం తప్పు. అవునా కాదా? మీరే చెప్పండి. ఈ తప్పు చాలా మంది చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే వారానికి ఒకసారి ఆఫర్ ఆఫర్ ఆఫర్, బీభత్సమైన ఆఫర్లు అనమాట. ఇక్కడ ఎన్ని ఆఫర్స్ ఉన్నాయో రిప్లికాలలో, చాలా ఆఫర్స్ ఉన్నాయి. పాపం మన పిచ్చి వాళ్ళకి తెలియదు కదా, అక్కడికి వెళ్ళి చూడరు. వీడియోలలో చూసి అరే ఆఫర్ వచ్చిందంట, 10కి ఇన్నంట, 10కి 4 అంట, 10కి 5 అంట, ఇలా చూసి కొనేస్తూ ఉంటారు అనమాట. అది బట్ట ఎలా ఉంటుంది, వస్తువు ఎలా ఉంటుంది, అవి ఏమి ఫోన్లో ఏముంటుంది, బాగా మనకు కలర్ఫుల్ గా కనిపిస్తాయి ఫోన్లో ఏదైనా కూడా. సో దగ్గరుండి మనం చేత్తో పట్టుకొని చూసి తీసుకోవాలి. ఏదైనా మనము కష్టపడి సంపాదిస్తున్నామండి ఇక్కడ డబ్బులు ఊరికే రావడంలే. 24 అవర్స్ కష్టపడాలి. ఇక్కడ మనకి ఇచ్చే ఒక 4-5 అవర్సే రెస్ట్ ఉంటుందేమో, 6 అవర్స్ ఉంటుంది, ఇంకా అంతకు మించి ఎక్కువ ఉండదు రెస్ట్. 8 అవర్స్ రెస్ట్ తీసుకునే వాళ్ళు ఇంకెవరో మనం చెప్పలేం, అంతవరకు ఉంటుంది. అంతవరకు చేసి మనం సంపాదించిన వాటిలో నెల వచ్చేసరికి ఈ ఆఫర్లు చూసి ఈ రిప్లికా ఐటమ్స్ బాగా బీభత్సంగా కొంటున్నారు. అలాంటి కొని డబ్బు నాశనం చేసుకుంటున్నారు అనమాట. ఇంకా వచ్చేసి ఫుడ్ విషయానికి వస్తే ఇక్కడ ప్రతి ఒక్క పచ్చడి దొరుకుతుందండి. ఇంటి రుచులు అన్ని దొరుకుతున్నాయి. ఇప్పుడు మన ఇంటి దగ్గర బిజినెస్ ఎలా జరుగుతుంది, చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి, చేప పచ్చడి, మామిడికాయ ఊరగాయ, టమాటా ఊరగాయ, ఇలాగా ఇక్కడ కూడా పికిల్ బిజినెస్ కూడా జరుగుతుంది అనమాట. బీభత్సంగా ఉన్నాయి అనమాట.
చాలా మంది ఇక్కడ పికిల్ బిజినెస్ చేస్తున్నారు. ప్రతి ఒక్క పచ్చడి దొరుకుతుంది ఇక్కడ, దొరకదంటూ ఏమీ లేదు. కారం పొళ్ళు కావచ్చు, కందిపొడి కావచ్చు, కరివేపాకు పొడి, మునగాకు పొడి, ఇలా ప్రతి ఒక్క ఐటెం ఫుడ్ తినేది ప్రతి ఒక్కటి దొరుకుతుంది అనమాట. ఇంకా కిచెన్లో దొరికే వస్తువులు అన్నీ దొరుకుతాయండి. ప్రతి ఒక్కటి మనం ఇంటి దగ్గర ఏ మసాలాలు వాడతాం, ఏ వస్తువులు వాడతాం అవి కూడా దొరుకుతున్నాయి ఇక్కడ. దొరకనేటంటూ ఏమీ లేవు ఇక్కడ, ప్రతి ఒక్కటి దొరుకుతుంది. సో ఏంటంటే మనము ఏదైనా ఒక వస్తువు కానీ ఫుడ్ కానీ ఏదైనా తీసుకునేటప్పటికి క్వాలిటీ చూసుకోవాలి, మంచిగా తీసుకోవాలి. ఒకసారి చెక్ చేస్తేనే ఏదైనా తెలిసేది. చెక్ చేసి తీసుకోవాలన్నమాట మంచి దగ్గర. సో ఫుడ్ విషయానికి అయితే నేను కొనొద్దని చెప్పను, ఎందుకంటే ఫుడ్ విషయంలో ఎందుకంటే మనం తినేది ఒక 2 మెతుకులైనా తృప్తిగా తినాలి. ఇంత కష్టపడుతుంటాం కదా, టైంకి చాలా మందికి ఫుడ్ దొరకదనమాట. కోయిటిళ్ళల్లో ఫుడ్ చేసుకోవడానికి కూడా టైం ఉండదు. అలాంటి వాళ్ళకి ఇలాంటి ఫుడ్ అయితే ఓకే, గుడ్ అని చెప్తాను నేను. ఎందుకంటే వాళ్ళు చేసుకోలేక దొరికిందే అమృతంగా తింటూ ఉంటారు, అంత కారంగా నోటికి కారంగా తినాలనుకుంటూ ఉంటారు కాబట్టి సో తీసుకుంటూ ఉంటారు. ఫుడ్ విషయంలో నేనేం మాట్లాడను కానీ బట్టల విషయంలో అయితే నేను ఖచ్చితంగా మాట్లాడతానండి. బట్టల విషయంలో ఎందుకు మాట్లాడతావమ్మా, నీకేం అవసరం అని అనొచ్చు, కానీ నాకు అవసరం కాదు. నేను కూడా ఇక్కడ కష్టపడుతున్నా. చాలా మంది డబ్బు వేస్ట్ చేసుకుంటున్నారండి ఈ బట్టలన్నీ కొని. ఇప్పుడు రోజు ఒక కొత్త ఐటమ్స్ వస్తున్నాయి ఇప్పుడు మార్కెట్లోకి. ప్రతి ఒక్క శారీస్ కావచ్చు, బట్టలు, డ్రెస్సెస్ కావచ్చు, ఏవైనా రోజు ఒక్కొక్కటి మారుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఎప్పుడో 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో ఇంటికి వెళ్తాము. అప్పటికి ఎన్ని మారుతాయో ఎన్ని వస్తాయో మనకే తెలీదు. ఇప్పుడు నువ్వు వచ్చినట్టు నెల జీతం వస్తూనే ఏదైనా నీకు కనిపించింది, జీతం వస్తేనే పక్కన పెట్టు. నీ దగ్గర డబ్బులు లేకున్నా కూడా పక్క వాళ్ళ దగ్గర అప్పు తీసుకుని కొనే వాళ్ళు కూడా ఉన్నారు, అంత పిచ్చోళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒక బర్త్డే వచ్చింది, ఒక మేబీ నీ ఫ్రెండ్ బర్త్డే వచ్చి వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే వచ్చింది, అంటే ఆమె బర్త్డే వచ్చింది, అది 20 దినాల 30 దినాల 50 దినాల ఏదన్నా ఒక డ్రెస్ వేసారంటే అది కంపల్సరీగా మనం వేయాల్సిందే. అది 50 దినాలు అంటే ఎంత డబ్బు చెప్పండి, 11,000 12,000 అవుతుంది. ఇప్పుడు 12,000 డబ్బులు అంటే మన ఇంటి దగ్గర ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక మంత్ అంతా మొత్తం అన్ని వస్తువులు వస్తాయి, అవునా కదా, సంసారం జరుగుతుంది. అంత డబ్బు మనము ఒక డ్రెస్ కోసం వేస్ట్ చేస్తున్నారు, పార్టీల కోసం వేస్ట్ చేస్తున్నారు. ఇలా రిప్లికాస్కి ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తున్నారు అనమాట. నా సజెషన్ నేనేం చెప్తానంటే, మీకు ఇష్టమైనవి కొనండి. ఎప్పుడు కొనాలి, మీరు ఇంటికి పోయే ముందు, మీరు ఎప్పుడైతే ఇంకా 2 మంత్స్కి 3 మంత్స్కి ఇంటికి వెళ్తున్నారో అప్పుడు నీకు అవసరం కాబట్టి నీకు కావాల్సిన వస్తువులు కొనుక్కోవాలి, తీసుకోవాలి, తీసుకెళ్ళాలి, ఓకేనా. అంతేగాని వచ్చినప్పటి నుంచి నెల వచ్చిన డబ్బులకి ఆ పనికిమాల బట్టలు కొనుక్కునేది కట్టేదిలా ఏంలే, ఒక వీడియో కోసం శారీ అట్ట కట్టుకునేది, వీడియో తీసుకునేది, ఫోటో తీసుకునేది, ఆడపడేసేది. దానివల్ల ఏం యూజ్ చెప్పండి, డబ్బు వేస్ట్. అదే డబ్బు మీరు బంగారు పైన పెడితే, మీరు ఇప్పుడు 30 దినాలు పెట్టి ఒక డ్రెస్ కొంటున్నారు, 30-35 దినాలు 50 దినాలు పెట్టి కూడా కొనేవాళ్ళు ఉన్నారు. అదే డబ్బుతో 1 గ్రామ్ బంగారు తీసుకొని పెట్టుకున్నారంటే అది రేపు మీకు యూజ్ అవుతుంది. బట్టలు ఏ దానికి యూజ్ అవ్వండి, అసలు ఏ దానికి యూజ్ అవ్వవు. నువ్వు కట్టి ఇంకొక ఆమెకి ఇస్తే కట్టుకుంటుందేమో, ఆమె కూడా కట్టుకోవచ్చు, లేకుంటే పడేయచ్చు, చెప్పలేదు. అదే బంగారు అయితే నీ ప్రాణం ఎందుకు వచ్చినా కూడా నీకు యూజ్ అవుతుంది. రేపు ఏమన్నా నీకు డబ్బు అవసరం కావాలన్నా నువ్వు అది అమ్ముకుంటే నీకు డబ్బు వస్తుంది. నీకు దగ్గర ఒక మనీ లాగా ఉంటుంది అనమాట. మనీ అంటే గోల్డ్ అంటే మామూలు విషయం కాదు కదా. ఇప్పుడు గోల్డ్ రోజుకి రేటు పెరిగిపోతూ ఉన్నాయి. సో బంగారు, అదే డబ్బుకి బంగారు కొని పెట్టుకోండి, మంచిగా ఉంటుంది. మన వాళ్ళు అయితే డబ్బు అయితే అస్సలు కేర్ చేయడం లేదండి. డబ్బులు అయితే అస్సలు కేర్ చేయడంలా, అది ఎంత మనీ అయినా అసలు చూడడం లేదనమాట. అది ఏదైనా ఫోన్లో కనిపించింది వాళ్ళకి నచ్చింది కొనేస్తున్నారు, అలాగున్నారనమాట. ఇక్కడ ప్రతి ఒక్క వస్తువులు దొరుకుతాయండి. దొరకని వస్తువులు అంటే ఏమీ లేవు. మీకు ఏం కావాలన్నా దొరుకుతాయి అనమాట. మీరేం ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు మీరేం బాధపడకండి. ఇక్కడ ఏం దొరకదేమో, తినేదానికి కూడా ఉండదేమో, మనకు నచ్చిన ఫుడ్ దొరకదేమో, మనకు నచ్చిన బట్టలు దొరకవేమో అనుకుంటూ ఉంటారు చాలా మంది. అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోవద్దండి. ఇక్కడ అన్ని వస్తువులు దొరుకుతాయి, లక్షణంగా ఉన్నారు మన వాళ్ళు. ఇక అవసరానికి మించి ఖర్చులు చేస్తున్నారు, అవసరానికి మించి డబ్బులు ఖర్చులు వేసి లాస్ట్కి ఇంటికి పోయేటప్పటికి ఒట్టి చేతులతో వెళ్తున్నారు అనమాట. ఈ 1 గ్రామ్ గోల్డ్, ఈ రిప్లికా శారీస్, బట్టలు తీసుకొని వెళ్తున్నారు అనమాట. రిప్లికా ఐటమ్స్ తీసుకెళ్తున్నారు, అదే పెద్ద ఆస్తిలాగా. సో అలా ఉన్నారనమాట. మంచిగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, తెలివిగా బతికే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఇద్దరు ఉన్నారనమాట. సో ఇది విషయం, ఈరోజు టాపిక్. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్